ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా. నమస్కారం. ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏరా, నాతో ఏదో చెప్పాలన్నో, ఏంటి విషయం? అవును నాన్న. నేను సంతోషంగా ఉండడం మీకు ఇష్టమే కదా నాన్న? అన్న తల్లిదండ్రులకి పిల్లల సంతోషం కన్నా ఇంకేం కావాలరా? ఈ చదువు రావడం లేదు నాన్న. నేను చదివిన ఈ చదువుకి నాకు ఏ జాబ్ రాదనిపిస్తుంది. నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ నాన్న. నేను యాక్టర్ అవుతాను. అంటే ఇన్ని రోజులు మమ్మల్ని ఎర్రోలు చేసావా? నువ్వేదో మంచిగా చదువుకొని గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని నలుగురిలో నా పరువు నిలబెడతావు అనుకున్నాను రా. కానీ ఇప్పుడు సినిమాలంటూ బేవర్సిన కొడక ఎవడరా నీకు చెప్పాడు? నాన్న, నేను చెడిపోతానని మీకు చెప్పట్లేదు రా. నేను చదివిన చదువుకి నాకు ఏ జాబ్ రాదనిపిస్తుంది. రాదు నాన్న, నాకు ఆ విషయం తెలుసు. నాకు సినిమాలంటే నిజంగానే ఇంట్రెస్ట్ నాన్న. నేను సస్టైన్ అవ్వగలను. నేను మళ్ళీ ఏదో జాబ్ తెచ్చుకుంటానని చెప్పి నేను మిమ్మల్ని మోసం చేయదలుచుకోవట్లేదు నాన్న. ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరే చెప్పారు కదా నాన్న, పిల్లలు సంతోషం కన్నా తల్లిదండ్రులకి ఇంకేం కావాలండి. మేము సంతోషంగా ఉండే పని చేస్తున్నప్పుడు మేము మిమ్మల్ని కష్టపెట్టామని మీరెలా అనుకుంటున్నాను? సినిమాలు షికార్లు బోగర పనులు అనుకొని బయటికి తిరిగితే నలుగురి మధ్య నా పరువేట్ అవ్వాలరా? నేను రేపు పొద్దున్న నీధిలోకి వెళ్ళాను అనుకో, దాలి కొడుకెలగా సినిమాలు చేస్తాడు, నా కొడుకేమో జాబ్ చేస్తాడు, నా కొడుకుని చూసుకొని నువ్వు బుద్ధి తెచ్చుకోరా అంటే అప్పుడు నా పరువేట్ అవ్వాలి. నన్ను కన్నది మీరు, నన్ను పెంచింది మీరు, నాకు బ్రతుకునిచ్చిందే మీరు. మీరు కొట్టినా పడతాను, తిట్టినా భరిస్తాను. మీరు బ్రతుకునిచ్చి పక్క వాళ్ళ కోసం బతకమంటారు ఏంటి నాన్న? ఆ పక్క వాళ్ళు కూడా మీలాగే మీరు అనుకున్నట్లే ఆ పక్కవాడి కోసమే బతుకుతున్నారు నాన్న. ప్రతి మనిషి తనకంటే తన పక్కవాడి కోసం ఆలోచిస్తున్నాడు. అందుకే ఏ మనిషి ప్రశాంతంగా లేడు నాన్న. బాబాయ్ గారు, మనకి ఆ నలుగురే సాయం చేస్తారు, అర్థమైందా? ఆ నలుగురే చివరిదాకా ఉంటారు. ఇప్పుడు వచ్చే నీతి కవర్లు డబ్బా అవసరం లే. నీకు ఎవరు చెప్పినాడు సినిమా? అటు ముందు తీసుకురారా. మన పక్కన ఉన్న వాళ్ళు సలహాలు మాత్రమే ఇవ్వగలరు నాన్న, సాయం చేయలేరు. మన అనుకున్న వాళ్ళే మనకు సాయం చేయగలరు, సాయం చేస్తారు కూడా. ఒరే నాన్న, నా మాట విను. నా అనుభవంతో చెప్తున్నాను, నువ్వు సినిమాలు షికారులు అన్నావంటే సంక నాకిపోతావరా. నిజంగా పనికి మాలోడు అయిపోతావు. నా మాటి ఒక్కసారికి నువ్వు అన్ని సినిమాలన్నీ పెద్దోళ్ళకి రా, అవి డబ్బున్న వాళ్ళందరికీ. నీకు నాకు పనికిరావు. మనది ఎలాంటి ఫ్యామిలీయో నీకు తెలుసు. ఇప్పటికే భుజాలు నొప్పి పెడతాను, పని చేయలేకపోతాను. మీ అమ్మ కష్టపడుతుంది, నేను కష్టపడతాను. మనందరం నువ్వు చక్కగా గవర్నమెంట్ జాబ్ ఏదో తెచ్చుకుంటే, లేదా ఇప్పుడు ప్రైవేట్ జాబ్ ఏదో తెచ్చుకో, చక్కగా మనందరం హ్యాపీగా ఉంది. మా కోసం కాదు, నీ చక్కగా నీ పిల్లానికి నీ పిల్లలకి ఆటలకే పనికొస్తుంది, వాళ్ళకే మంచిగా చూసుకోవడానికి. సినిమాలు అనకనైనా ఎందుకు మనకి అవసరం లేదు. అనుభవంతో కాకుండా ఒకసారి అర్థం చేసుకొని చెప్పండి నాన్న. మీరు జీవితాన్ని అనుభవంతో చూస్తారు, అందుకే మీకు అన్నీ కష్టంగా ఉంటాయి. అదే ఒక్కసారి అర్థం చేసుకొని చూడండి, అన్నీ బాగుంటాయి. మేము కూడా అలాగే అర్థం చేసుకుంటాం. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మన అమ్మ ఉంది కదా, మన అమ్మ ఏమండి నాకు చీరలు కొనండి, ఏమండి నాకు నగలు కొనండి, లేదా వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది, మన ఇంట్లో ఫ్రిడ్జ్ లేదు, ఫ్రిడ్జ్ కొనండి అని అడిగిన ప్రతిసారి మీకు దీనమ్మ ఏంట్రా దీని గోల, నాకెందుకు ఈ ప్రెజర్ అనేటట్టు మీకు ఉంటుంది. అదే ఒకవేళ మా నమ్మే నా ముగ్గురు సంపాదన ఇంతే, లేదా
నా మొగుడు స్థాయి ఇంతే, తను ఇంతే తీయగలడు అన్ని అర్థం చేసుకుంటే మీకు ఎంత ప్రశాంతంగా ఉంటుంది నాన్న. అర్థం చేసుకుంటే ఒక్కసారి ఆలోచించండి, నా జీవితం కూడా అంతేనా. మీరు అర్థం చేసుకుంటే అంతా మంచిగా ఉంటుంది. ఓ నువ్వు చెప్పిన సొల్లన్నీ మన ఇంట్లో బాగానే ఉంటాయి, కానీ నిజ జీవితంలో మనకు ఫుడ్ అట్టం మన ఇంట్లో ఇవన్నీ. అర్థమైందా? ఆడు ఆడు ఊటాడు నీతో చదివాడు కదరా ఉంటాడు. నవీన్ కూడా ఆడిని గుర్తు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకో. చక్కగా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకొని పిల్లల్ని బాగా పోషిస్తున్నాడు. నీళ్ళ గట్ట తిరగలే సినిమాలు శిఖర్లు అనుకోండి. బాకర్ మొండా కొడకని ఎవడు చెప్పినాడు నీకు? ఈడ పెద్ద చిరంజీవి అయిపోతాడు, మమ్మల్ని ఉద్ధరించేస్తాడు. ఒక చిరంజీవి సార్లే, మనకి సినిమాలు లాంటి చూస్తున్నాం కదా. నువ్వు ఇంకో చిరంజీవి అవ్వాల్సిన పని లేదు. మనకు ఫుడ్ పెట్టి వేటి. మీరు అప్పుడప్పుడు చిరంజీవి పాటలు వింటూ నాకు చిరంజీవి అంటే చాలా ఇష్టం అని అంటారు కదా నాన్న. కానీ నీ కొడుకే చిరంజీవి అవుతాడంటే మీరు ఎందుకు వద్దా అంటున్నారు నాన్న? మీ నాన్నతో వచ్చిన ప్రాబ్లం ఇదే నాన్న. మీ కొడుకుని పక్కోడి కొడుకుతో చూస్తారు, కానీ మేము అలా కాదు నాన్న. మా నాన్నది ఇదే స్థాయి అని చెప్పి మేము బతుకుతాం. మీరు మాత్రం బయటికి వెళ్ళి నా కొడుకు జాబ్ చేయట్లేదు అని అందరితో చెప్తారు, కానీ మేము అలా కాదు. మా నాన్న అక్కడ తిప్పట్లేదు, ఇక్కడ తిప్పట్లేదు, అది కొనివ్వట్లేదు, ఇది కొనివ్వట్లేదు అని మేము ఎవ్వరికీ చెప్పం నా. మేము అర్థం చేసుకుంటాం. మాకు తెలుసు మీరు మమ్మల్ని అలా పెంచారు, మేము ఎవరితోనే అలా చెప్పుకొని తిరగలేము. మీరందరికీ నా కొడుకు జాబ్ రావట్లేదు అని చెప్తున్నారు, కానీ నాకు అసలు జాబ్ ఎందుకు రావట్లేదు, అసలు నాకేంటి ఇంట్రెస్ట్ అనేది మీరు ఎప్పుడైనా నన్ను అడిగారా? నన్ను అడగలేదు. మీరే కాదు, మన మధ్యతరగతి కుటుంబంలో ఏ తల్లిదండ్రులు కూడా ఏ కొడుక్కి అసలు ఏం అవ్వాలనుకుంటున్నారో ఎవరు అడగట్లేదు నాన్న. ఎంతసేపు మీరు గవర్నమెంట్ జాబ్ కావాలి, మీరు బాగా చదువుకోవాలి, మీరు గవర్నమెంట్ జాబ్ వస్తే నలుగురిలో మంచి తిరిగేవచ్చు, మీకు మంచి వాల్యూ ఇస్తారు, లేదంటే మీకు గవర్నమెంట్ జాబ్ ఉంటే మీరు మంచి పిల్లని సెట్ చేసుకోవచ్చు, మీకు మంచి పిల్లని ఇస్తారు. ఇదేనా నాన్న గవర్నమెంట్ జాబ్ వాల్యూ? దీనికోసమే గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. మీకు ఇంకో ఎగ్జాంపుల్ చెప్పనా నాన్న? ఇప్పుడు సచిన్ ఉన్నాడు కదా, క్రికెట్ ఆడుతాడు. సచిన్ తీసుకొచ్చి ఒక అబ్దుల్ కలాం గారి లాగా నువ్వు సైంటిస్ట్ అవ్వంటే అవ్వలేడు నాన్న. వాడి క్రికెట్ మాత్రమే వచ్చు. అలాగే అబ్దుల్ కలాం గారిని తీసుకొచ్చి మీరు క్రికెట్ అవ్వండి అంటే ఆయన కూడా అవ్వలేడు. ఆయనకు చదువు అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి, అలాగే చదివాడు, సైంటిస్ట్ అయ్యాడు. ఆయనకి అదొకటే తెలుసు. ఇప్పుడు చిరంజీవికైనా సరే ఆయనకి సచిన్లా క్రికెట్ ఆడమనో లేదంటే అబ్దుల్ కలాంలా సైంటిస్ట్ అవ్వమంటే అయ్యేవాడు కాదు నాన్న. సినిమాలు ఇంకొకటి ఏం మాటే రాకుంటుందిరా నీ నోటి నుండి. ఎవడు నీకు సెడదొబ్బాడు నీ బుర్ర? నాకు అర్థం కావట్లేదు. సినిమాలు అంటే అవునే లక్ష్మే ఏటిడు ముద్దు కొడుకో అని కూడా ముద్దు నేర్పే వీడికి. వీడిప్పుడు సినిమా తప్ప ఇంకేటి అనట్లేదు, మన మీదకి ఎక్కుతాను. ఒరే నువ్వు సినిమాలు అనకరా. ఒరే నువ్వు సినిమాలు చేయడం మాకు ఇష్టం లేదురా. నాకే కాదు మీ అమ్మకు కూడా ఇష్టం లేదు. అర్థమైందా? నువ్వు చక్కగా జాబ్ తెచ్చుకుంటే నా ఇంట్లో ఉండు, లేకపోతే తెంగే అంతే. ఇదే నా చివరి మాట. ఇది మాత్రం నేను పక్క బుర్రకి ఎక్కించుకో. ఓహో, నీ కొడుకు సినిమాల్లో చేస్తే నీకు మర్యాద ఎవడు ఇవ్వడు, నీకెవడు గౌరవం కూడా ఇవ్వడు. అదే గవర్నమెంట్ జాబ్ చేశాడు అనుకోండి, పలానా దాలిగూడ కొడుకురా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు అని అందరూ పక్కన వాళ్ళు అనేసరికి మీకు ఆనందం, ఉల్లాసం వచ్చేస్తుంది అనమాట. పక్కన మాటలకే అన్నిటికి. పక్కనోడి మాట కోసం కన్న పిల్లలే పరాయి వాళ్ళు చేస్తారు కదా నాన్న. పిల్లల సంతోషమే మా సంతోషం అంటారు కదరా. కానీ పిల్లలు మాత్రం సంతోషంగా పని చేయి, అంతేనా? చేయకూడదు. ఆడెవ్వడో పొగిడిన పనే చెయ్యాలి, సరేనా? మీరు అనుకునేటట్టు అలాగే చేస్తాం, అంతే కదా నాన్న? రే
నా చివరి మాట ఇదేంట్రా, నువ్వు సినిమాలు చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు నువ్వు జాబ్ చేయకపోయాను, నేను సినిమాలు చేస్తానే అన్నావంటే నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో. నువ్వు లేవు, నా కొడుకు లేడు అనుకో, నేను మీ అమ్మ 4,000 కష్టపడి మేము తింటాము ఉంటాము, అవసరం లేదు, నువ్వు వెళ్ళిపో. ఏమండి? నాన్న, లక్ష్మి పోగొట్టుకున్నాను. నా కొడుకు లక్ష్మి 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 లేపని చెప్పండి. సినిమాకి వెళ్తారా? హృదయమెంత తపిస్తే బ్రతుకు విలువ తెలిసింది, గుండెనెంత మదిస్తే కన్నీటి విలువ తెలిసింది. ఏంటి నన్ను ఏడుస్తున్నారు? నా కోసమా, లేకపోతే మీ పరువు పోతుందని? కొడుకు దూరమైనా పర్వాలేదు, పరువు దూరం అవ్వకూడదనే కదా నన్ను బ్రతుకుతున్నారు. నీకు నా కోసం ఏడుపు రాదులే నాన్న, కానీ నేను చాలా ఏడ్చాను నాన్న. భూమి మీదకు వచ్చే ముందు ఏడ్చాను, ఇప్పుడు భూమిలో కలిసిపోయే ముందు వరకు ఏడుస్తాను నాన్న. చేతకానాడులో చనిపోయాను అనుకుంటున్నారా నాన్న? కానీ నన్ను చేతకానాడులో చేసి చంపేశారు నాన్న. మీరే చంపేశారు, నేను చనిపోలేదు. మీరే ప్రాణం ఇచ్చి మీరే ప్రాణం తీసేశారు నాన్న. ఏ జనం కోసమైతే నన్ను దూరం చేశారో ఆ జనమే వచ్చి ఎందుకురా నీ కొడుకుని దూరం చేసుకున్నావు అని అంటారు. ఆ జనం కోసమా నాన్న నన్ను దూరం చేశారు. జనం అంతే నాన్న, సమస్య బట్టి సమయం బట్టి మారిపోతారు. ఏడవకండి నాన్న, మీ కన్నీళ్ళు తొడవడానికి మీ పక్కన నేను లేను. ఆ కన్నీళ్ళకి కారణం నేనా లేకపోతే మీరా అని అర్థం చేసుకోండి. ఎప్పటికైనా అనుభూతితో కాకుండా అర్థం చేసుకుని బ్రతకండి నాన్న, ఆనందంగా ఉంటారు. జాబ్ చేస్తేనే నీ కొడుకు గొప్పవాడు అనుకుంటే మీ నాన్న నువ్వు ట్యాక్సీ డ్రైవర్గా పనిచేసినా గొప్పవాడిగా చూశాడు నాన్న. ఎందుకంటే మిమ్మల్ని అర్థం చేసుకున్నాడు, మీతో ఆనందంగా ఉన్నాడు. అంతే నాన్న లైఫ్. అర్థం చేసుకుంటే ప్రతి విషయంలోనే ఆనందం ఉంటుంది నాన్న. మిస్ యూ నాన్న, మిస్ యూ. గుండెనెంత మదిస్తే కన్నీటి విలువ తెలిసింది, చీకటసల లేకుంటే